ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్లో భాగంగా ఒక 30 డేస్ ప్రోగ్రాంలో మనకు డే 5లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లింక్స్ని ఓపెన్ చేసి జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, మాక్ టెస్టులు, ర్యాంక్ టెస్టులు, అలానే ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరైతే వాడుకుంటూ ప్రతిదీ కూడా ప్రతిరోజు మీరైతే ప్రాక్టీస్ చేయండి ఎక్కువ టైమ్స్. ఈ 30 డేస్ మీరు కనుక మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యే విధంగా మేమైతే ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసి వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇండర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కువైట్. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. కింది వాటిలో ఏ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 17. నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు పాటించే నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భద్రత, నాణ్యత మరియు పోషణ సంరక్షణ. కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మ హక్కు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరు ప్రమాణం చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ AIRIA అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రమేష్ కేజ్రీవాల్. భారతదేశం ఏ దేశంతో న్యూఢిల్లీలో 5వ ద్వైపాక్షిక సైబర్ పాలసీ సంభాషణను నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ AI చైర్ను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. పేద దేశాలకు మద్దతుగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏ ఫోరం ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. COP27. ఏ దేశ పార్లమెంట్ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా.
2022లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAIకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. 2023 SCO సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సురక్షితమైన SCO కోసం. భారత రాయబార కార్యాలయం ఏ దేశంలో SARANG ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణ కొరియా. ద్వైపాక్షిక వ్యాయామం నసీం ఆల్ బహర్ 2022 యొక్క 13వ ఎడిషన్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒమన్ మరియు భారతదేశం. ఏ ఆసియా దేశం ఆత్మహత్య నివారణ విధానాన్ని విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. ఐరోపా పార్లమెంటు ఏ దేశాన్ని ఉగ్రవాదానికి రాష్ట్ర స్పాన్సర్గా నియమించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రష్యా. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 61. ఏ రాష్ట్రం తన టెక్ సమ్మిట్ యొక్క రజతోత్సవ ఎడిషన్ను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్ణాటక. డిజిటల్ శక్తి క్యాంపెయిన్ 4.0 ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ మహిళా కమిషన్. కింది ఏ నగరంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జియోస్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్ను ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. ICC ఆల్ పవర్ ఫుల్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీని అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జేషా. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామ్ కర్రాన్. కింది వాటిలో ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్ ఎస్ను అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. COP27 వద్ద భారతదేశం మడ అడవుల అలయన్స్ ఫర్ క్లైమేట్ MACలో చేరినందున ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు కింది వాటిలో ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. లైఫ్ సైన్సెస్ డేటా కోసం భారతదేశం యొక్క మొదటి రిపోజిటరీ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్. కింది వారిలో ఎవరు 2022 కోసం కులదీప్ నాయర్ పత్రికరిట
సన్మాన్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్ఫా కానుష్ షేర్వాణి. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుంచి ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐఐటి బాంబే. 2018లో రాసిన హమ్ యహాన్ దేశ్ నవలకి 31వ బిహారీ పురస్కార్ 2021 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మధు కంకరియా. సైన్స్కు వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా యూకే యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకీ రామకృష్ణన్. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022తో ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్లోస్ సౌరా. లండన్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్లో ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ టూరిజం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆచంట శరత్ కమల్. ఎవరి పుట్టినరోజున పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. జాతీయ విద్యా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కోర్సును మార్చడం, విద్యను మార్చడం. 1947లో ఏ నాయకుడు ఆకాశవాణి ఢిల్లీని సందర్శించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ. ఎవరి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 14. ప్రతి సంవత్సరం జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 14. ప్రపంచ మధుమేహ దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డయాబెటీస్ కేర్ యాక్సెస్. స్టేజ్ 2 బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ BMD ఇంటర్సెప్టర్ AD-1 క్షిపణిని ఏ సంస్థ పరీక్షించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. BEL. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యాక్టివ్ రాకెట్ ఫాల్కన్ హెవీని ఏ సంస్థ ద్వారా ప్రయోగించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పేస్ ఎక్స్. బీడవ్ ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ను ఏ దేశం ప్రారంభించింది?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, చైనా. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఏ పదం ఎంపిక చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫెర్మాక్రిసిస్. మెరుగైన నివాస అనుభవం కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI ప్రారంభించిన కొత్త AIML ఆధారిత చాట్ బాట్ పేరు ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆధార్ మిత్ర. UN బాడీ అధ్యయనం ప్రకారం UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలోని ఎన్ని యమనినాదాలు ముప్పులో ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిమ నినాదాల్లో సగం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిమ నినాదాల్లో 3వ వంతు. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. చంద్రుని నీడ ప్రాంతాన్ని అన్వేషించడానికి ఇస్రో ఏ దేశంతో కలిసి ప్లాన్ చేస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. ఎప్పుడు ఎక్కడ వరదలు సంభవించవచ్చో ప్రదర్శించే ఫ్లడ్ హబ్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గూగుల్. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ ఇన్ 2022 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, WMO ప్రపంచ వాతావరణ సంస్థ. UNFCCCకి 27వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COPని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈజిప్ట్. ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారం ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉజ్జయిని. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన రాకెట్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ ప్రయోగించనుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. కింది వాటిలో ఏ టైగర్ రిజర్వ్ ఏనుగుల దత్తత పథకాన్ని ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనైమలై టైగర్ రిజర్వ్. క్రింది వాటిలో ఇరాన్ యొక్క మొదటి 3 దశల ప్రయోగ వాహనం ఏది? 80 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమి యొక్క ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల కక్షలో ఉంచగలదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గేమ్ 100. 3 సంవత్సరాల్లో చైనాను సందర్శించిన మొదటి G7 నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓలాఫ్ స్కోల్జ్. నవంబర్ 2022 నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్విట్జర్లాండ్. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మరియు ఇతర ప్రాథమిక సేవలను అందించడానికి UNRWAకి భారతదేశం
వార్షిక మద్దతుగా $5 మిలియన్లను కింది శరణార్థులలో ఎవరికి మద్దతుగా అందించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాలస్తీనా శరణార్థులు. ఏ దేశాల మధ్య ఆపరేషన్ విజిలెంట్ స్మార్ట్ వ్యాయామం నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ కొరియా మరియు యుఎస్ఏ. ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగిన UNFCCC COP27 పార్టీల 27వ సమావేశానికి హాజరయ్యేందుకు భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భూపేందర్ యాదవ్.